సమస్యలు వచ్చినప్పుడు బలం కోసం కుటుంబం వైపు చూస్తాము. అలాంటిది ఆ కుటుంబమే బలహీనంగా మారితే ఎటువైపు చూస్తాము? ఈ స్కిట్ చూసి తెలుసుకుందాము. సో లెట్స్ వెల్కమ్ మార్క్ చిచోరా అలాంగ్ విత్ దేర్ టీమ్. అమ్మా నమస్తే, నా పేరు కుమరక్క. వీడు నా మొగుడు బొకడాగాడు. నా పెళ్లి అయి 10 సంవత్సరాలు అయింది సార్. ఇప్పటి వరకు పిల్ల లేదు, జల్లా లేదు. ఏదన్నా ఆయుర్వేదం వాడితే లాభం ఉంటుందా సార్? ఎందుకుంటదమ్మా లాభం? అమ్ముకునే వాడికి అంతా లాభమే. సరే ఇదంతా పక్కన పెట్టుకుని మా నాన్న లేచి టీ కాఫీ ఇచ్చినావా? ఆ రోజు ఇలా నాన్నకు 24 గంటలు నేనే సేవ చేయాలి. నీ తమ్ముడు పెళ్ళని తోటి కోటలు ఉందిగా, అదేం పని చేయదా? వారం నుంచి అమ్మా నన్ను కొట్టాలని తిట్టాలని చూస్తుంది తెలుసా? నేను చేయలేని చేస్తుంది అనమాట. నేనెంత తక్కువ తిన్నానా? ఈసారి గనక నా జోలికి వచ్చిందనుకో కాళ్ళు చేయిలు ఇరిచి పొయ్యిలో నూకుతా. సరే నూకుతా అని పోయి ఛాయ్ పెట్టు మా నాయనకు. బ్రో, అల్లు అర్జున్ సినిమా పేరు ఆర్య, ఇది నా భార్య. మా ఇంట్లో చూశాను వార్త, ఈడు నా భర్త. బ్రో డైలాగుల కన్నా డాన్స్ చేస్తేనే బాగున్నట్టుంది. అది కాదు, మామయ్యకి అన్నం ఉండవా? మీ అన్నయ్య గారి పిల్లం ఉంది కదా, మీ అన్ని పిల్లని ఉండమనొచ్చు కదా. ప్రతిసారి నాకే చెప్తారు మీరు. ఈ మధ్య చూస్తున్నది నన్ను చాలా తిడుతుంది. ఈసారి గారు దేవనాలి చింపి చాట చేస్తా చెప్తున్నాను చూసుకో. ప్రతిసారి ఇలా డల్ గా ఉంటావు నువ్వు. ఏందో ప్రాసలు చెప్పమంటే వస్తావు బ్రో అంటూ అరుస్తావు. క్లాసులే కాదు, అప్పుడప్పుడు యాక్టింగ్ కూడా చెయ్యాలి. నమస్కారం అండి. ఇప్పుడు దాకా మీకు కనపడినాళ్ళు నా కొడుకులు, నా కోడళ్ళు. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అమ్మా చిన్న కోళ్ళ టిఫిన్ తీసురా, పెద్ద కోళ్ళ టీ తీసురా. మామయ్య గారు టిఫిన్ తీసుకొచ్చా. మామయ్య కాఫీ తాగు. మామయ్య ఫస్ట్ టిఫిన్ నేను. ఎవరైనా కాఫీ తాగిన తర్వాత టిఫిన్ చేస్తారా? బొగడాలో కాఫీ తాగితే ఏమని తాగబోతుంది. ముందు టిఫిన్ బొగడలో టిఫిన్ తింటే ఎంత పోతే ఎంత. అవి తింటే షుగర్లు వస్తాయి. అమ్మమ్మ రెండు కలుపుకొని తింటాలే కానీ గోల్ చేయకండి అమ్మా. చీరలో ఇలియానా చీరలో, ఇంద్రజ గారి చీరలో, రష్మి చీరలో, కృష్ణ భగవాన్ గారి చీరలో. భగవాన్ గారి చీరలు ఏంటి? మహాభారతంలో చీరలు ఇచ్చింది కృష్ణుడే కదా. కృష్ణ భగవాన్ చీరలు ఏంటి అంటే కత్తి లాంటి చీర అని చెప్పడానికి ఆయన పేరు వాడుకున్నాను. సరే అదిగో అమ్మాయి చీరలు తీసుకోండి. మాకు చాలా చీరలు ఉన్నాయి. దానికొద్దు నాకొద్దు. వద్దు లేవే. పండక్కి మీ అమ్మ నాకు బట్టలు పెట్టారు కదా, మీకు పెట్టకపోతే నా పరువు బాద్ది. మంచి మామయ్య. మూట దించు. ముందు మూట దించు కిందకి. ఏమేం చీరలు మొత్తం తీయు. ధర్మవరం, కాంచీపురం, ఉప్పాడ. ఏమండి ఇదిగోండి, ఇది ఇలియానా కట్టిన చీర అండి. ఇది కట్టుకుని ఉదేసి చీరలు కట్టుకునే వల్ల కనిపిస్తున్నాం రా ఎదవా. మేము కొత్త చీరలే కట్టుకుంటాం. ఈ కట్టుకుని చీరలు వదిలేస్తే రష్మి కట్టుకుంటుందేమో, మీ కట్టుకో అర్థమవుతుందా? నాకు తెలిసి ఈ చీర ఇంద్రజ గారిదే కదా. ఈ చీర నాకు ఇవ్వబ్బా. ఈ చీర నాకే బాగుంటది. ఈ కలర్ చాలా బాగుంటది. ఈ చీర నాకు కావాలి. ఈ చీర కట్టుకుని నేను రోడ్డు మీద వెళ్తుంటే ఇంద్రజ గారు ఏంటి నడుచుకుంటూ వెళ్తున్నారు అంటారు. ఇంద్రజ గారు నడుచుకుంటూ వెళ్తున్నారు అంటారు. ఏంది బోడకి ఎట్లా తిప్పుకుంటూ వెళ్తుంది అని అంటారు. నువ్వు కట్టుకుంటే చెక్ పోస్ట్ కాడ బొమ్మలు బొమ్మలు బొమ్మలే అన్నట్టుంటుంది. బ్రో మొగుడు బ్రో మొగుడు బ్రో. నీకే ఉన్నాడా మొగుడు? నాకు ఉన్నాడు. అరే రారా. ఏమైంది? ఏమైందంటే వెందయ్యా, అది చూసావా? ఇంద్రజ గారి చీర నేను కట్టుకుంటే బాగుంటానంటే అనరాని మాటలు అంటుంది. ఇంకోసారి వదిన ఒక మాట అన్నావా నన్ను కొట్టావు కదా నువ్వు. ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. ఇవన్నీ ఎందుకు తీసుకెళ్తున్నావు? నేను లేనప్పుడు నా సామాన్లు కూడా ఇంట్లో ఉండకూడదురా. పిచ్చి దాంతో ఎందుకు వదిలి పెట్టుకుంటున్నావు? నన్నే కొడతావా? నాకు లేదా పుట్టిల్లు? నాకు ఇయ్యలేదా పుట్టింటోళ్ళు సామాన్లు? నేను సరుకొని పోతా. అమ్మో నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. ఇంట్లో ఉండడం ఎందుకు? ఇది నా పుట్టింటోళ్ళు ఇచ్చిందే. పో వెళ్ళి నువ్వు రష్మి కలిపి ఇనప సామాన్లు అమ్ముకోండి. కాలు మొక్కు నేను మొక్కు, కాలు మొక్కు. నేనేం చెయ్యాలి? నువ్వు కూడా కాళ్ళు మొక్కున్నాయి. సర్లేదా సామాన్లు తీసుకురా. నేను పక్కింటి దాన్ని. నువ్వు కక్క హాయ్ వదినే. ఏంది ఇలా వచ్చా? ఊరోళ్ళందరూ అనుకుంటున్నారు ఏమని? తాళం
అంతా దాందే అంత. ఇదే కంటిన్యూ అయితే రేపు నీకు పుట్టబోయే పిల్లలకు రోడ్డు మీద బొమ్మలు అమ్ముకోవాల్సిందే. పుల్ల పెట్టేసావమ్మా? ఇది నా మాట కాదమ్మా, ఊర్లో మాట. బ్రో మొగుడు బ్రో, ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? తాళాలు గుర్తి మీ వదినకి ఇవ్వడం వల్ల ఊర్లో వాళ్ళు పెత్తనం అంతా దాన్ని అనుకుంటారు. నీకోటి కొనిసేస్తా, పెట్టుకో. తాళాలు గుర్తి నీ పొట్లో పెట్టుకుని ఏం చేస్తావే? అవునే, ముందు వచ్చిన ఇంటికి పెద్దదాన్ని ఈ మాత్రం పెత్తనం చెయ్యొద్దా? పెద్దదానివి కాబట్టి నీ కళ్ళు కనపడవు, చిన్నదాన్ని ఆకి నేను సిల్లి చక్క పెడతా అంటున్నా. ఏమైంది కొమ్రి? చూసావా, దానికి పెత్తనం ఇయ్యాలంట చిన్నదానికి. ఏ రాదు కొమ్రి, ఏమైతుంది? మరే నీకు సిగ్గు లేదా, శరం లేదా? దానికి ఇమ్మంటవేంద్రా పెత్తనము? మాట్లాడవే నువ్వు, ఏదో ఒకటి మాట్లాడు బ్రో. ఏం మాట్లాడాలి? నదిలో వెళ్తుంది పడవ, మా ఇద్దరి మధ్యన అవుతుంది గొడవ. గొడవ పెట్టుకోకే దాంతో అవుతా మరి. అమ్మో అమ్మో అమ్మో, దానికోసం నన్నే కొడతావా? నేను పుట్టింటికి పోతారు, నేను పుట్టింటికి పోతా. ఒసే ఒసే ఒసే, అది ఎందుకు పట్టుకొని పోతున్నవే? ఇది నా పుట్టింటోళ్ళు ఇచ్చిందే, నా పుట్టింటోళ్ళు ఇచ్చింది. చెడ్డి చెడ్డి కూడా వదిలిపెట్టా. ఆ దండం మీద డ్రాయర్ ఏది? అది ఈసారి దండం మీద లేదే. లేదు, నాకు కావాలి. yes yes ఒసేయ్ ఒసేయ్, ఏంటిది? ఇది మా పుట్టింటోళ్ళు పెట్టిందే. ఇది మా పుట్టింటోళ్ళని పెట్టింది. వాడే పెట్టారులే నీ పుట్టింటోళ్ళు. ఇంకెప్పుడేమో నీ కాలు పట్టుకుంటా. రావే రావే. ఓకే, సామాన్లన్నీ చదివి ఇంట్లో తెచ్చేసి. నువ్వు కాళ్ళు పట్టుకో. పట్టుకుంటే నువ్వు ఒక దండం సరే, పెడతా. ఈ సామాన్లను చదివి లోపలికి తీసుకొని రా. రే, నువ్వు దొంగడు కదా? ఈ సామాన్లే కాదు, దాని బీరువాలో చీరలున్నాయి, నగలున్నాయి, అవన్నీ కొట్టుకెళ్ళిపోతే నేను చెప్పను. రే 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 రే, నా సామాన్ ఎత్తుకోపోతానేంరా? టీవీ కోసం వచ్చానమ్మా. ఆవిడే నీ అన్ని తీసుకెళ్ళమని చెప్పింది. ఏమైంది? చూసావా, నీ మరదలు నా సామాన్ దగ్గర నుండి దొంగకి సదరిస్తుంది. లేదు బ్రో, దొంగలు వస్తే నేనే కాపాడాను బ్రో. కావాలంటే పిల్ల చూడు, నా మొగుడు బ్రో. నేను వెళ్ళిపోతా పిల్లని తీసుకుని. వద్దొద్దు. వెళ్ళిపోవే, నీకు సిగ్గు శరం లజ్జ ఏమైనా దేవుడు పోసినట్టుంటే పో. నీకు ఎలాగో పోయలేదు కదా దేవుడు. నీకు నాకు అసలు మాటలు లేవు, విడాకులు. రావే, మనం పుట్టింటికి పోదాం. కృష్ణ భగవాన్ గారు, చాలా చాలా బాగుంది. అలాగే ఇంద్రజ మ్యామ్, మాస్టర్ చోరా, ఎక్స్ట్రాడినరీగా ఉంది స్కిట్. మేమైతే పగలబడి నవ్వామన్నమాట. సూపర్ అండి, ఫెంటాస్టిక్.